వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా ఈ వారం ఐఎమ్ షూర్ అందరూ ఇన్వెస్టర్స్, మార్కెట్ ఎంతూజియస్ట్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫెడరల్ రిజర్వ్ అంటే యుఎస్ ఫెడ్ రేట్ అనే కైండ్ ఆఫ్ న్యూస్, కైండ్ ఆఫ్ షాక్ వేవ్స్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ జస్ట్ క్యాజువల్గా చెప్పాలంటే అరౌండ్ 0.25% ఏమో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినట్టు, ఒక పక్క ఏమో ఇన్ఫ్లేషన్ కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న అదే ఫెడ్ ఈ రేట్ మాత్రం 0.25% కట్ చేసినట్టు. అండ్ మోర్ ఇంపార్టెంట్గా ఎక్కువ రియాక్షన్ వచ్చింది దేనికి అంటే, వచ్చే సంవత్సరంలో మేబీ వీ విల్ లిమిట్ టు టూ టైమ్స్ అని చెప్పారు. అంటే ద కట్ మేబీ లిమిట్ చేస్తాం, కానీ అనుకున్న దానిలాగా ఏదో 5 సార్లు లేకపోతే 4 సార్లు చేసి చాలా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి ఆ కోవిడ్ లెవెల్స్కి తీసుకెళ్తామని చాలా మంది ఆశించారు, ఊహించారు కూడా. సో అలా కొంచెం భిన్నంగా ఉండటం వల్ల మార్కెట్స్ కూడా డెఫినెట్గా రియాక్ట్ అయిన వాస్తవమే. చూసే ఉండుండొచ్చు అక్రాస్ ద గ్లోబ్, అంటే అమెరికన్ మార్కెట్స్, యూరప్, ఏషియా మార్కెట్స్ అన్నీ కూడా కరెక్ట్ అవ్వటం చూస్తూ ఉన్నాం. ఈ కైండ్ ఆఫ్ డెసిషన్ వల్ల కైండ్ ఆఫ్ మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎటువంటి ఎక్స్ట్రా అటెన్షన్ ఇవ్వాలా, లేకపోతే అగైన్ ఎప్పుడు ప్రసాద్ గారు చెప్తా ఉంటారు కదా, లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది నార్మల్ సిచ్యువేషన్స్ దట్ అకర్ ఇన్ ఫ్రీ మార్కెట్ అండ్ అంత అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తారా? ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. యశ్వంత్, అమెరికాలో ఫెడ్ రేట్ తగ్గించడం మూలంగా డైరెక్ట్గా ఇండియన్ కంపెనీల మీద ఏదైనా ప్రభావం పడుతుందా అంటే డైరెక్ట్గా పడదు. కాకపోతే క్యాపిటల్ మార్కెట్ మీద మాత్రం సెంటిమెంటల్గా కొద్దిగా ఇంపాక్ట్ ఉండక తప్పదు. ఎలా అంటే అమెరికాలో కనుక ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే జరిగేది అంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడ తక్కువ డబ్బులు వడ్డీ రేట్లు తీసుకుని మిగతా ప్రపంచం అంతా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతుంటే స్థిరంగా వడ్డీ వచ్చేటప్పుడు రిస్క్ ఉన్న ఈక్విటీస్లో పెట్టడం ఎందుకని డబ్బు అంతా వెనక్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది ఒక ఫీలింగ్. అది నిజంగా డైరెక్ట్గా అక్కడ అప్పు తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటే పెట్టరు, కానీ బ్రాడ్గా చూస్తే వరల్డ్ వైడ్గా మూవ్మెంట్ అలా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిన బాండ్స్లోనూ, అది తగ్గినప్పుడు ఈక్విటీస్లోకి డబ్బులు మూవ్ అవుతూ ఉంటాయి అనేది చెప్పే మాట అనమాట. కానీ ఇండియా లాంటి కంట్రీలో, ఎమర్జింగ్ కంట్రీ చూస్తే ప్రపంచం మొత్తం ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇండియా సైజ్ అంతా అని చూస్తే 2%. కాబట్టి అమెరికా లాంటి పెద్ద కంట్రీ, అంటే ప్రపంచం మొత్తాన్ని శాసించగలిగిన కమాండ్ ఉన్నటువంటి కంట్రీలో ఉన్న డబ్బులు ఇండియాలో ఉన్న 2% మార్కెట్ షేర్ కోసం అంతా అప్పు తీసి ఇక్కడికి వస్తారంటే తక్కువ. కాబట్టి ఇండియాలో పెట్టేవాళ్ళు లాంగ్ టర్మ్ ఫోకస్లో ఉన్న వాళ్ళే పెడతారు అనేది మన నమ్మకం. దానికి నిజం కూడా ఏం జరుగుతుందంటే అక్కడ వడ్డీ రేట్లు అంత పెంచినా కూడా ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఎగిరిపోవాలి డబ్బులు, కొద్దిగా వెళ్ళి హాట్ మనీ, బట్ మోస్ట్ ఆఫ్ ద మనీ స్టేట్ పుట్ ఇక్కడే ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదాలు మనకు లేవు. పైగా ఇప్పుడు మనకు వచ్చిన సిగ్నల్ ఏంటి, అదంతా వడ్డీ రేట్లు పెరిగితే జరిగేది చెప్తున్నాను. ఇప్పుడు జరిగింది ఏంటి, వడ్డీ రేట్లు తగ్గినాయి. అంటే అంతకుముందు పెంచుకుంటూ పోయి ఇప్పుడు తగ్గించారు. నువ్వు చెప్పినట్లుగా నెక్స్ట్ ఇయర్లో అంటే 2025 క్యాలెండర్ ఇయర్లో 2 సార్లే తగ్గిస్తాము అన్నారు. అంటే మొత్తం మీద ఇంకో 2.25% తగ్గించినా 0.5% కన్నా తగ్గించరు. అంటే పెరగదు అని తెలిసిపోయింది, గ్యారంటీగా తగ్గుతాయి అని కూడా తెలిసింది 2 సార్లు. కాబట్టి ఇప్పుడు విదేశాల్లో ఉన్న డబ్బంతా అమెరికాకు వెళ్ళే ప్రమాదం లేదు. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇలా అప్పు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అమ్మవలసిన అవసరం లేదు. సో సెల్లింగ్ ప్రెషర్ తప్పక తగ్గుతుంది. ఎప్పుడు వస్తుంది సెల్లింగ్ ప్రెషరు? ఎక్కడికన్నా వేరొక దేశంలో ఆపర్చునిటీ వస్తే వస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి దేశం అమెరికా, రెండవ దేశం చైనా, తర్వాత మూడో దేశంలో అవి పోటీలు పడినా కానీ 3, 4, 5 ప్లేస్లో ఇండియా కూడా ఉంది. కాబట్టి ఇండియా కన్నా మెరుగైన కంట్రీలకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనుకున్నప్పుడు ఇండియా కన్నా మెరుగైన కంట్రీ చైనా. చైనా ఆల్రెడీ ఒక 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ మనకు ఆల్రెడీ మొదలైపోయింది. చైనా అంటే సెల్ ఇండియా బై చైనా అని చాలా డబ్బులు ఇక్కడి నుంచి కొద్దిగా వెళ్ళిపోయినట్టుగా కనపడింది. అంటే ఒక రకంగా ఆల్ నెగటివ్ సైన్స్కి సమాప్తం, అంటే ఎండ్ కార్డు పడిపోయింది. అందువల్ల ఇక నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనీ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవడం మూలంగా వచ్చే సెల్లింగ్ ఉంటుందా అంటే ఉండటానికి అవకాశం తక్కువ. ఎట్ ద సేమ్ టైం ఫండమెంటల్గా మనం ఆలోచించి చూస్తే కూడా ఇండియాలో చైనాలో లాగానో అమెరికాలో లాగానో గ్రోత్లో పెద్దగా కష్టపడటం లేదు. ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్సెస్ తగ్గినాయి పేపర్లు హెడ్లైన్ రాస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, అంతకుముందు 27% చొప్పున పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు దాదాపుగా తగ్గి 17%కి వచ్చింది అన్నారు. 17% ఒక ఇయర్లో ట్రైలింగ్ 12 months ప్రకారం చూస్తేనో అడ్వాన్స్ ట్యాక్స్ ఎస్టిమేట్ డిసెంబర్లో కట్టింది 17% పెరిగింది. అంటే మనం జీడిపి మొత్తం 7% పెరుగుద్దా లేదని ఆలోచిస్తుంటే కార్పొరేట్ ఇండియా నుంచి వచ్చినటువంటి లేదా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రోత్ అడ్వాన్స్ ట్యాక్స్ 17% పెరిగిందంటే దానికి డబల్ కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ 7% చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పినట్లుగా ఇండియాలో అది లాస్ట్ టైం వచ్చిన 5.4% కేవలం ఒక బ్లిప్పే, గ్యారంటీగా మళ్ళీ రికవర్ అవుతుంది, పుంజుకుంటుందని చెప్పారు. నిర్మలా సీతారామన్ కూడా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అలాగే చెప్పారు. అవి రెండింటికి మన లెక్క ప్రకారం కొద్ది గొప్ప ఊతం ఇచ్చేటువంటి మాటలు. ఈ ఫ్యాక్ట్స్ చూస్తే ఇండియాలో గ్రోత్
పెరగటం మందగించింది కానీ తగ్గటం మొదలు కాలేదు, మొదలయ్యే అవకాశాలు కూడా లేవు. సో ఎవ్రీబడి షుడ్ బి బయంట్. ఖచ్చితంగా కొత్త డబ్బులు ఉంటే కూడా రెడీ చేసుకోవాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ అండి. సో అంటే గ్లోబల్ లెవెల్లో ఆ యొక్క న్యూస్ ఇంపాక్ట్ గురించి కవర్ చేశారు. ఇన్ జనరల్ మనమేమో ఒక పక్క చూస్తే మార్కెట్ ఏమో మీరు చెప్పినట్టుగా అంటే ది ఎండ్ ఆఫ్ దీస్ నెగటివ్ సిగ్నల్స్ కి ఒక ఎండ్ కార్డ్ పడిందని చెప్తా ఉన్నారు ఆర్ క్లోజ్ టు దట్. బట్ ఇప్పుడు ఒక చూస్తా ఉంటే వాస్తవానికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్కెట్ ఏమో అరౌండ్ ఫ్రమ్ ఇట్స్ పీక్ మళ్ళీ 10% కరెక్ట్ అయింది. అప్పుడు మనం కరెక్షన్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే మిడ్ క్యాప్ కరెక్ట్ అయినప్పుడు అలాగే నిఫ్టీ ఇండెక్స్ కరెక్ట్ అయినప్పుడు గురించి కూడా చెప్పున్నాము. ఆ 10%, 15% లేకపోతే 20% లెవెల్స్ పడ్డాక ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అని చాలా మందికి అంటే భావిస్తూ ఉంటారు. కానీ అగైన్ దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇష్యూ. అంటే ఇంకా తగ్గిద్దేమో, ఇంకా కొంచెం తగ్గచ్చేమో, కరెక్ట్గా మనం ఆ ఎంట్రీ పాయింట్ కూడా లోయెస్ట్ ఆఫ్ లోలో టచ్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేసి చూద్దామని చాలా మంది క్యాష్ ఐడల్గా పెట్టుకుని ఉన్నారు. అలాంటి వారికి మనం అంటే ఇస్ దిస్ ద రైట్ టైం ఆర్ ఇస్ ఇట్ వైజ్ టు వెయిట్, ఇంకా లిటిల్ మోర్ పీరియడ్ వెయిట్ చేసి దాన్ని బట్టి కొంచెం పంప్ చేయటం రైట్ అంటారా? మార్కెట్ బాగా తగ్గిపోయి లోయెస్ట్ పాయింట్కి వచ్చినాక అక్కడే నేను కొనుక్కుంటా, అక్కడి నుంచి పెరిగితే ఆనందిస్తా అనుకుంటే కనుక అది అందరికీ సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. అదృష్టం బాగుంటే జీవితం మొత్తం మీద ఎప్పుడన్నా ఒకసారి మనం చేయగలమేమో, కానీ రెండోసారి కూడా చేయడం దాదాపుగా అసాధ్యం. అందువల్ల అటువంటి అసాధ్యమైనవని ఆశించి హోప్ చేస్తూ అన్నెసరిగా భంగపాటుకు గురయ్యే కన్నా కామన్ సెన్స్ అప్లై చేస్తే చేయవలసింది ఏంటంటే మార్కెట్లో 10% కరెక్షన్ వస్తే అంటే చెప్పాల్సింది ఏంటి, కరెక్షన్ అంటే ఏమిటండి అంటారు. ఈ మధ్యన వచ్చిన రీసెంట్ పీక్ నుంచి కనుక 10% కరెక్షన్ వస్తే, ఎప్పుడైనా సరే ఏ రోజు మాట్లాడినా 10% కరెక్షన్ వస్తే అది కరెక్షన్ అంటారు. 15% వస్తే ఇంకా మంచిది కొనుక్కోవటానికి, 20% వస్తే ఇంకా బ్రహ్మాండం కొనుక్కోవటానికి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో కొద్దో గొప్ప హెజిటేషన్ కనపడుతుంది కాబట్టి అది ఆ 10% కరెక్షన్ లెవెల్కి చాలా దగ్గరలోకి వచ్చింది. 23,650 600 రూపీస్ 600 రేంజ్ కనుక వస్తే నిఫ్టీ అది పీక్లో నుంచి 10% కరెక్ట్ అయినట్లు ఆల్రెడీ ఒకసారి మనకు వచ్చింది. ఇప్పుడు మీరే కనుక ఈ గ్రాఫ్ చూసినట్లయితే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ స్క్రీన్లో కనుక మీరు చూసినట్లయితే గ్రాఫ్లో మీకు కనపడేది ఏంటి, మొత్తం 3-4 సార్లు వచ్చింది మనకు. మొత్తం మీద ఈ కరెక్షన్ ఎప్పుడు వచ్చింది నాకు కనవండి, 2024లోనే. ఇలా గ్రీన్ కలర్ పడింది అంటే 10% కరెక్షన్ వచ్చిందని. దానికి దగ్గరలోకి మార్కెట్ కనుక వచ్చినట్లయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ గ్యారంటీగా పుంజుకుని పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఇంకా తగ్గదా అంటే తగ్గచ్చు. అందుకే మొత్తం డబ్బులు పెట్టకపోయినా కనీసం మీ దగ్గర ఉన్న డబ్బుల్లో దాదాపుగా 50% వరకు కూడా పెట్టుకోగలిగిన సమయం. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్ బాగా తగ్గినప్పుడు ఏం కొనుక్కోవాలండి, ఏ షేర్లు కొనుక్కోవాలండి అంటారు. 2 మార్గాలు. ఒకటి, మీరు మీ అంతటా తెలివితేటలు ఉపయోగించలేము అనుకుంటే ఇండెక్సే కొనుక్కోవటం ఒక మార్గం. అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను అనుకుంటే ఇలా తగ్గినప్పుడు ఇండెక్స్ ట్రేడెడ్ ఫండ్స్ కొనుక్కుంటే 10-12% లెక్క లేకుండా వస్తుంది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా మంచి లాభాలు వస్తాయి మీరు 4-5 ఏళ్ళు వెయిట్ చేయగలిగితే. అలాగే అలా కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా అంటే కొద్దో గొప్ప ప్రాసెస్ని ఆధారం చేస్తూ మనం ఇన్వెస్ట్మెంట్ చెప్తూ ఉంటాం. కాబట్టి మనం ఫాలో అయ్యేటువంటి ప్రాసెస్ని ఫాలో అవడానికి కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎంత లాభం వస్తుందని అడిగితే మీరే ఊహించలేనంత, అంటే దాదాపుగా 20% వస్తే చాలండి, నేను అవసరమైతే 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను, కాకపోతే ప్రతి సంవత్సరానికి 20% రావాలి అంటే మీరు ఇప్పుడు గ్రాఫ్లో చూస్తున్నట్లుగా చేసినట్లయితే అంటే 10% కరెక్షన్ వచ్చినప్పుడు గత 20 ఏళ్ళ స్టాటిస్టిక్స్ తీసి చెప్తున్నాను నేను. అందులో కనుక చూసినట్లయితే 10% కరెక్షన్ వచ్చినప్పుడు ప్రాసెస్ అంటే కొద్ది గొప్ప అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ 20% ఎన్నిసార్లు వచ్చినాయి అంటే 99% కేసుల్లో వచ్చింది. అంటే అర్థం ఏంటి, మీరు కనుక వాళ్ళు డబ్బులు పెడితే మీకు రాకుండా 20% కన్నా తక్కువ వచ్చే అవకాశాలు కేవలం 1%. అది కూడా ఉంటే బాగోదు, అది కూడా నాకు ఫుల్గా సాటిస్ఫై అవ్వాలి, 100% రావాలి అంటే మీరు చేయవలసింది ఏంటి, మీరు పెట్టదలుచుకున్న అమౌంట్ని 4 రోజులుగా డివైడ్ చేసి ఒక వారం గ్యాప్తో 4 రోజుల్లో పెట్టారనుకోండి, దాదాపుగా మీకు ఆ 20% కన్నా తక్కువ వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లు. 20% అంటే బ్యాంకుల్లో వచ్చేదానికన్నా కూడా దాదాపుగా 4 రెట్లతో సమానం, కనీసం 3.5 రెట్లతో సమానం. ఎందుకంటే స్టాక్స్లో వచ్చేదాని మీద ట్యాక్స్ తక్కువ, బ్యాంకుల మీద వచ్చే వడ్డీ మీదేమో ట్యాక్స్ ఎక్కువ. అందువల్ల మీరు ఈ గ్రాఫులు చూస్తే 2 రకాల గ్రాఫులు మీకు చూపించాను ఇక్కడ. ఒకటి కరెక్షన్ వచ్చినప్పుడు చూశారు, రెండవ దానిలోనే ఉన్నటువంటి కింద ఇంకో గ్రాఫ్ చూస్తే ఈ రెండవ గ్రాఫ్లో ఎన్ని ఇన్స్టెన్సెస్ వచ్చినాయో అని చూస్తే 10% కరెక్షన్ వచ్చింది మొత్తం మొదటి నుంచి చూస్తే 731 టైమ్స్, ఏది 2000 నుంచి 2024 వరకు చూస్తే మొత్తం మీద 731 వస్తే అందులో 725 టైమ్స్ పెరిగింది.
ఆ 6 సార్లు కూడా ఎందుకు పెరగలేదు అంటే ఈ సంవత్సరంలో అంటే 24లో తగ్గిన తర్వాత ఎక్కువ టైం ఇంకా మార్కెట్ లేదు కాబట్టి పెరగలేదు, కానీ అది కూడా పెరుగుతుంది. అంటే దాదాపుగా 100% మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి జాగ్రత్తగా ఉంటే సంపాదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి, కానీ అధైర్యపడకండి. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇండస్ట్రీస్ని ఫోకస్ చేద్దాం. అంటే 2 ఇండస్ట్రీస్ మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం. మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రీస్ ఈ పోయిన సంవత్సరం లేకపోతే సంవత్సరంన్నరలో చాలా ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రీస్ ఏంటా అని చూస్తే ఇన్వెస్టర్స్ తప్పకుండా డిఫెన్స్, రైల్వేస్ అంటారు. అంటే మన గవర్నమెంట్ వేసిన పెద్దపీట చూసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే మన యొక్క డిఫెన్స్ అండ్ రైల్వే ఈకో సిస్టమ్ మీద పెట్టే ఖర్చులు చూస్తూ ఉన్నాము. మన న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం, న్యూస్ ఆర్టికల్స్లో కూడా చదువుతూ ఉన్నాం. సో డిఫెన్స్ అండ్ రైల్వేస్ గురించి మనం చాలా డెప్త్లో కవర్ చేసాం. అంటే ఆ ఎప్పుడైతే స్కోప్ ఉండిందో దాని గురించి స్పెషల్ ఫోకస్ తీసుకుని డిఫెన్స్, రైల్వేస్ వాటిల్లో ఉండే స్ట్రాంగ్ స్టాక్స్ గురించి చెప్పున్నాము. ఆ తర్వాత మార్కెట్స్ బాగా స్పీడ్ అందుకున్నప్పుడు బాగా పెరిగిన ఈ ఇండస్ట్రీస్ అప్పుడు పెరిగాక కాస్త ఓవర్ వాల్యూడ్ అయిపోయి ఇట్ ఇస్ టైమ్ టు మూవ్ అవే అని మన చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టాం. అంటే ఏంటంటే యూజువల్గా ఇన్వెస్టర్స్ అది ఆల్రెడీ బాగా హైట్స్లో ఉన్నప్పుడు పెరిగాక ఇంకా కొంచెం పెట్టేసి దే వాంట్ టు సీ ద ఫ్రూట్స్. కానీ అప్పుడప్పుడు ఆ ఓవర్ వాల్యూడ్ అయిన సమయంలో అప్పుడు ఇన్వెస్ట్ చేయకపోవటమే బెటర్ అని మనం ఎలా అయితే వీడియో రూపము కోర్స్ నెంబర్స్ రూపంలో కూడా చెప్పున్నాం. సో ఇలా సైకిల్ చూసిన డిఫెన్స్, రైల్వేస్ ఇండస్ట్రీస్ ఇప్పుడు చూసినాం కాబట్టి ఇప్పుడు ఎట్ దిస్ జంక్షన్ ఆ ఓవర్ వాల్యూడ్ నుంచి మళ్ళీ బాగానే కరెక్ట్ అయినట్టుగా మనం అంటే అందరికీ తెలిసిన మాట వాస్తవమే. ఎట్ దిస్ జంక్షన్ ఎందుకంటే ఆల్రెడీ ఈ సైకిల్ చూసిన ఈ 2 ఇండస్ట్రీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ లెవెల్లో హౌ ఆర్ దీస్ ఇండస్ట్రీస్ పాయిస్డ్. ఫస్ట్ మేబీ డిఫెన్స్ గురించి కవర్ చేసి డిఫెన్స్ ఇండస్ట్రీ ఓవరాల్గా ఈ మార్కెట్ క్యాప్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎలా ఉన్నాయి, అదే కాకుండా డిఫెన్స్లో ఏదైనా గుడ్ స్టాక్స్ ఉన్నాయా దట్ ఆర్ మెరిటింగ్ ఇంక్లూజన్ ఇన్ పోర్ట్ఫోలియో, ఈ టైంలో ఇంపార్టెంట్ అనుకునే ఏదైనా పర్టికులర్ స్టాక్స్ ఉన్నాయా అని ఒకసారి కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రసాద్ గారు, ఓవరాల్గా హౌ ఇస్ ద ఇండస్ట్రీ షేపింగ్ అప్ అండ్ ఇండస్ట్రీలో ఏదైనా టాప్ స్టాక్స్ ఉన్నాయంటారా? అంటే నువ్వు చెప్పిన డిఫెన్స్ అండ్ రైల్వేస్ గురించి ఈ వారం కవర్ చేస్తామని చెప్పాం. అందులో ఇన్వెస్టర్స్ చాలామంది డబ్బులు పెట్టారు, సంపాదించారు, క్యాష్ చేసుకోలేక అమ్ముకోలేక ఇంకా ఆశలతో అట్టే పెట్టుకున్నారు. తగ్గిన తర్వాత బాధపడటం మొదలు పెట్టారు. అంటే వచ్చిన లాభం తగ్గితే బాధపడే వాళ్ళు కొంతమంది అయితే, తెలియక హయ్యెస్ట్ రేట్లో కొన్నానండి ఇప్పుడు తగ్గిందని బాధపడేవాళ్ళు ఇంకొంతమంది. ఇంకొక వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కొనుక్కున్న తర్వాత లాభం వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే శభాష్ అని అనుకుంటూ ఇంకా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, అంటే హై రేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, అయ్యో యావరేజ్ రేటు పెరిగొచ్చింది ఇప్పుడేమో తగ్గొచ్చింది కాబట్టి నా లాభం అంతా ఆవిరైపోయిందని బాధపడేవాళ్ళు ఇంకొక. ఎవరు ఏమైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే ఒక రకమైనటువంటి కాన్సెప్ట్లో ఆ కంపెనీలకి ఆ ఇండస్ట్రీలకి కొద్దో గొప్ప మనం అంచనా కట్టిన వాల్యూ అసైన్ చేయగలగాలి. ఆ రేటు కనుక వస్తే మనకి అమ్ముకోవాలి, కానీ మార్కెట్ని మనమే శాసించగలము అనుకుంటూ ఎంత పెరుగుతున్నా ఇంకా పెరిగిపోతుందని ఆశపడితే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. అందువల్ల ప్రస్తుతం మనం చెప్పదలుచుకుంది ఏంటంటే డిఫెన్స్ అండ్ రైల్వేస్లో తగ్గింది. తగ్గిన తర్వాత ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా ఉందా అంటే అదే మనం చూడబోతున్నాం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ స్టాక్ అయినా ఏ ఇండస్ట్రీ గురించి అయినా ఒక ఇన్వెస్టర్కి తను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆశ తప్పితే అంచనా లేకుండా ఉంటే పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బస్సు ఎక్కిందంతో సమానం. అందువల్ల అటువంటి పద్ధతిని మనం సపోర్ట్ చేయలేము. మనం తప్పైనా పర్వాలేదు, కానీ ప్రతి కంపెనీకి మన అంచనా ప్రకారం ఒక సరసమైన ధర ఉండాలి. ఆ ధర వస్తే అమ్ముకునే ధైర్యం, తెగువ ఉండాలి. అటువంటప్పుడే వచ్చిన లాభాలు క్యాష్ చేసుకునే అవకాశం ఇండస్ట్రీకి వస్తుంది. లేకపోతే ఎప్పుడు అమ్మాలో తెలియక ఇవాళ డిఫెన్స్, రైల్వేస్లో ఇరుక్కుపోయిన ఇన్వెస్టర్ల కథలాగానే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు తయారవుతారు. సో మన డిఫెన్స్ గురించి ఆలోచిస్తే యశ్వంత్, ఇప్పుడు ఈ రోజున నేను ఇండస్ట్రీస్ పరంగా చూసేటప్పుడు ఏం చేశానంటే 5,000 కోట్లు కనీసం మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయో చూపించమని, ఆ అన్ని కంపెనీలు కలిపి మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎంత ఉంది, అన్ని కంపెనీలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫేర్ ప్రైస్ ప్రకారం చూస్తే ఎంతవరకు పెరగచ్చో, గ్యాప్ ఎంత ఉందో చూపించమంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా డిఫెన్స్లో అటువంటివి 17 కంపెనీలు ఉంటే అవన్నీ కలిపి కూడా గ్రీన్ కలర్లో కాటప్ అనే కాలంలో 0.12 ఉంది. అంటే అది అర్థం ఏంటంటే ఈ 17 కంపెనీలు రిజల్ట్స్ వచ్చే నాటికి ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ నుంచి చూస్తే ఎంత పెరిగాయి ఎంత తగ్గాయి అని. అంటే పెద్దగా మార్పు లేదు, మధ్యలో పెరిగిన మాట వాస్తవం, మళ్ళీ తగ్గొచ్చాయి కాబట్టి పెద్దగా మార్పు లేదు ఈ రోజున. అంటే మనం డిసెంబర్ 19వ తారీఖు ప్రైసెస్ ప్రకారం ఆధారంగా వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ రోజు చూస్తే పెద్దగా మార్పు లేదు. కానీ రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్లో ఉన్న కాలం మీకు చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఈ 17 కంపెనీలు కలిపి 22% వరకు పెరగడానికి ఇంకా అవకాశం ఉంది. అంటే మీకు వెంటనే అర్థం కావాల్సిందేంటి, ఈ 17 కంపెనీల్లో కొన్ని ఓవర్ వాల్యూడ్ ఉంటాయి,
కొన్ని అండర్ వాల్యూడ్ ఉంటాయి, కొన్ని ఫెయిర్ వాల్యూ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయొచ్చు, కంపెనీలో ఏది కొనటానికి అనువుగా ఉన్నాయో ఒక్క నిమిషం ఆగి మనం చూద్దాం. అలా గనక చూసినట్లయితే ఈ డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మనం అనుకుంటున్న 30% కన్నా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్న కంపెనీలు, ఒకవేళ మనకున్న కంపెనీలు కనుక 20% కన్నా కనీసం పెరగడానికి ఛాన్స్ ఉంటే అవి కూడా చూద్దాం. అంటే మన ఫిల్టరు 20% కన్నా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు కూడా చూపించమని అడిగితే సరిపోతుంది. దానికి వెళ్ళబోయే ముందు రైల్వేస్ గురించి కూడా ఒక్క మాట మాట్లాడాలి. రైల్వేస్లో చూస్తే 10 కంపెనీలు ఈ కోవలో చెందినవి ఉంటే 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే ఈ 2024 సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం మీద చూస్తే అవి 7.1% తగ్గాయి. అంటే ఇంత తగ్గాయి కాబట్టి వెంటనే కొనుక్కోవచ్చా అనుకుంటారేమో, కానీ లాస్ట్లో కాలం ఏమనుంది, కేవలం 7.32% ఉంది. 10 కంపెనీలు మార్కెట్ క్యాప్ కలిపి పెరగడానికి ఎంత స్కోప్ ఉందంటే ఎంత ఉంది, 7% ఉంది. అంటే ఇండస్ట్రీని మొత్తం మనం కొనుక్కోలేకపోయినా ఈ రెండు ఇండస్ట్రీలో ఏది ఇన్వెస్టర్లకు సూటబుల్గా ఉంది అంటే ఖచ్చితంగా మనం డిఫెన్స్ అని చెప్పాలి. ఇలా చెప్పాం కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో ఇండివిజువల్ స్టాక్స్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇలా డిఫెన్స్లో కనుక ఇండివిజువల్ స్టాక్స్ చూడాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కేవలం 5,000 కోట్లు ఉన్నదే పెట్టాను. మీరు చాలామందికి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి మన ఇమేజెస్ చూడటం, గ్రాఫ్స్ చూడటం అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆ గ్రాఫ్లు చూపిస్తూ ఒక్కొక్క కంపెనీ గురించి క్విక్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇందులో భారత్ ఫోర్జ్ కనుక మనం చూసినట్లయితే 2024 సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. గ్రోత్ మనం ఎప్రూవ్ కూడా చేస్తున్నాం అని చెప్పింది. ఎంత ఉంది గ్యాప్ ఇవాళ రోజున చూస్తే 34% గ్యాప్ ఉంది. కొనుక్కోవచ్చు అంటే లక్షణంగా కొనుక్కోవచ్చు. కానీ ఇదే కొనుక్కోవాలంటే మన అంచనా ఎప్పుడు కూడా అన్నింటిలోనూ ఎక్కువ స్కోప్ ఉంది కొనుక్కోవాలి. ఇది కూడా నేను ఇదే కొనుక్కోవాలా వద్దా అని అడిగితే కొనుక్కోవచ్చు, కానీ అన్నిటికన్నా ఎక్కువ స్కోప్ ఉన్నదే కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ చూస్తే అది కూడా గ్రోత్లో ఉంది. ఇంకా అప్రూవ్ చేయలేదు, ఎందుకంటే మన టాప్ 30 రికమెండేషన్స్లో రాలేదు కాబట్టి అప్రూవ్ చేయాలి. బట్ దిస్ ఇస్ ఎ గుడ్ కంపెనీ. ఎంత ఉంది గ్యాప్, 26% ఉంది. సో భారత్ 4G కొచ్చిన్ షిప్ యార్డ్ ఏది కొనాలంటే భారత్ 4G కొనాలి. అలాగే నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ చూస్తే ఈ మధ్యన తగ్గొచ్చింది, కానీ మధ్యలో మీరు చూస్తే గ్రాఫ్లో బ్రహ్మాండంగా పెరిగింది. అంటే దాదాపుగా ఫెయిర్ వాల్యూ కూడా టచ్ అయిపోయి వచ్చిన కంపెనీ. అది ఇంకా 24% పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇది కూడా చూస్తే 20% ఉంది. కాబట్టి మన దగ్గర ఉంటే ఉంచుకోవాలి, కానీ కొత్త మనీ పెట్టడానికి ఇంకా ఉపయోగం లేదనమాట. హ్యాపీ ఫోర్జింగ్ చూస్తే బాగా తగ్గొచ్చింది, ఇప్పుడు 57% ఉంది. సో ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని కంపెనీల్లో భారత్ ఫోర్జ్ అనుకుంటే దానికన్నా ఎక్కువ కూడా హ్యాపీ ఫోర్జింగ్స్ కనపడుతుంది. కాబట్టి ఇది లో మార్కెట్ క్యాప్ కంపెనీ, గుర్తుంచుకోండి. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూస్తే ఇది కూడా 30% ఉంది, 29.93. ఎందుకున్నది ఈ మధ్యన చూస్తే అంటే దాదాపుగా లాస్ట్ 4-5 డేస్లో చూస్తే విపరీతంగా తగ్గింది కాబట్టి 30%కి వచ్చింది. అలాగే ఇండిజియన్ చూస్తే 24.5% ఉంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా చూస్తే 31.7 ఉంది. తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ చూస్తే 29.35. సో మనకు అర్థమైంది ఏంటి, ఇందులో హైయెస్ట్ స్కోప్ అనేది కొనుక్కోవాలంటే హ్యాపీ ఫోర్జింగ్, కొద్దిగా పెద్దవి కొనుక్కోవాలి ఉందండి మార్కెట్ క్యాప్ అంటే కనుక భారత్ ఫోర్జ్ కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. ఆ తర్వాత మిగిలినవి ఉన్నాయి. ఇలా ఇండస్ట్రీస్లో మీకు ఎక్కువ స్టాక్స్ చూపించి 17 స్టాక్స్ ఉన్నాయని చెప్పినా కొన్నే చూపించడానికి కారణం ఏంటంటే కొనుక్కోవడానికి అనువుగా ఉన్నవి లేదా ఉంటే ఉంచుకోవడానికి అనువుగా ఉన్నవి మాత్రమే ఇక్కడ చూపించడం జరిగింది. ఇవి కాకుండా మిగిలినవి కొనుక్కోవటానికి పనికి రావంటే 2 కారణాలు: పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా పనికిరాదు, పెర్ఫార్మెన్స్ బాగున్నా ఫుల్లీ ప్రైస్ అయినా పనికిరాదు, లేదా గ్యాప్ స్కోప్ తక్కువ ఉన్నా కూడా ఉపయోగం లేదు. అందువల్ల వాటిలో నుంచి వీటిలో ఏదైనా దేనికైనా మారటం మంచిదని మా ఉద్దేశం. రైట్ అండి. సో డిఫెన్స్ చెప్పినట్టుగానే రైల్వేస్ కూడా మనం ఇదే కోణంలో కొంచెం డిస్కస్ చేస్తూ వచ్చాం. ఆల్రెడీ ప్రసాద్ గారు కవర్ చేశారు. రైల్వేస్ అగైన్, సో ఇస్ దేర్ ఎనీ టాప్ స్టాక్స్ విత్ ఇన్ రైల్వేస్, లేకపోతే రైల్వేస్ కొంచెం డిఫెన్స్ కి భిన్నంగా కొంచెం పర్ఫార్మెన్స్ మ్యూటెడ్ గా ఉంది కాబట్టి కొంచెం దూరం ఉండటం బెటరా? రైల్వేస్కి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏమని, అందులో మొత్తం కలిపి చూస్తే 7% స్కోప్ ఉందని. కాబట్టి అన్నీ కలిపి చూస్తే యావరేజ్గా 7% ఉంటే అందులో ఉన్న కంపెనీల్లో 10 కంపెనీలు ఉన్నాయని చెప్పాము. 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. అందులో కొనటానికి అనువుగా ఎన్ని ఉన్నాయి లేదా ఉంచుకోవడానికి అనువుగా ఎన్ని ఉన్నాయి. మనకి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను క్లారిఫికేషన్ కోసం, ఉంచుకోవటానికి అంటే కనీసం 20% అన్నా ఉంటే ఉంచుకోవచ్చు అని చెప్తున్నాం. అదే 30% కన్నా ఎక్కువ ఉంటే కొనుక్కోవచ్చు అని చెప్తున్నాం. 20% కన్నా తక్కువ ఉంటే అందులో నుంచి మంచి కంపెనీలోకి మూవ్ అవటం మంచిదని మా ఉద్దేశం. ఒకవేళ అంతకన్నా కూడా తక్కువ ఉండి అంటే స్కోప్ అసలు లేకపోయినా ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అయితే వెంటనే అమ్ముకోవాలని కూడా మీరు తెలుసుకోవాలి. అన్ని కంపెనీలు డిస్కస్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మన అంచనా ప్రకారం 20% కానీ 30% కానీ గ్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు లిస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇటువంటి కోలో కేవలం 4 కంపెనీలు మాత్రమే రైల్వేస్లో కనపడినాయి. అందులో మొట్టమొదట బిఈఎంఎల్. ఇంకోటి కూడా మీరు గుర్తుంచుకోవాలి, రైల్వే స్టాక్స్ అని చెప్పంగానే రైల్వే అని పేరు లేదు కాబట్టి బిఈఎంఎల్ ఎలా అని అడగండి.
మనం చెప్పవలసింది ఏంటంటే ఏ కంపెనీ అయినా రైల్వేస్కి సంబంధించి పెద్ద ఆర్డర్లు ఉండి పెద్దగా సేల్స్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ రైల్వేస్లో ఉంటే వాటిని రైల్వేస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని మీ క్లాసిఫికేషన్ వేరే అవ్వచ్చు, మన క్లాసిఫికేషన్ వేరే అవ్వచ్చు. అందువల్ల అందరి క్లాసిఫికేషన్ ఈక్వల్గా సమానంగా ఉండటం అనేది సాధ్యం కాదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో BEML చూసినట్లయితే ఈ మధ్య పడిన తర్వాత చూస్తే దాదాపుగా 23% ఉంది. తర్వాత రామకృష్ణ ఫోర్జింగ్ చూస్తే ఒకప్పుడు దాదాపుగా 20,000 కోట్ల మార్కెట్ క్యాప్ చేరిన కంపెనీ ఇప్పుడు తగ్గి దాదాపుగా 16,000 కోట్లు, అంటే దాదాపుగా 20% తగ్గింది. కాబట్టి ఇప్పుడు 54.6% ఉంది. గతంలో బ్రహ్మాండంగా లాభాలు ఇచ్చినటువంటి స్టాక్ ఇది. బోలెడంతమంది ఇన్వెస్టర్లు కొనుక్కోవటం, లాభపడటం కూడా ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ మంచి రేట్లో అందుబాటులోకి వచ్చింది. పర్టికులర్గా రైల్వే స్టాక్ మీద శీతకన్ను వేసింది కాబట్టి ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ తక్కువ రేట్లో దొరుకుతుందని గమనించాలి. నెక్స్ట్ టెక్స్మాకో రైలు చూస్తే అది కూడా కొద్దిగా తగ్గింది. ఈ మధ్యన కాలంలో పెరిగిన తర్వాత కొద్దిగా తగ్గింది. దానికి కూడా 34% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. మనం ఆల్రెడీ అప్రూవ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ టైటాగర్ రైలు చూస్తే ఇది కూడా 29.44% ఈ మధ్యన తగ్గిన తర్వాత, తగ్గక ముందు అంతగా స్కోప్ ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం తగ్గింది. ప్రతి ఇన్వెస్టరు, ప్రతి వ్యూయరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపెనీల స్టాక్ ప్రైసెస్ రోజు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ కనుక ఇది 10% కన్నా ఎక్కువ పెరిగితే ఒక వారమో 2 వారాల్లో, ఒక నెల తర్వాత మనం ఇదే ఇండస్ట్రీని రివ్యూ చేస్తే ఇది మనం చూపించలేదు అనుకోండి, అంటే టైటాగర్ రైలు మరి చూపించలేదు అంటే అంతకుముందు చూపించారు ఇప్పుడు చూపించట్లేదు అనుకోకర్లా. 20% కన్నా ఎక్కువ స్కోప్ ఉంటేనే చూపిస్తాం. అంటే ఏదైనా కంపెనీ కనుక బాగా దగ్గరలోకి వచ్చేసి గ్యాప్ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా లిస్ట్లోంచి ఎక్స్క్లూడ్ కాబడుతుంది. అందువల్ల ప్రజలకి లేదా వ్యూవర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు ఆ వీడియో ప్రజెంట్ చేసే వాళ్ళు చెప్పేటువంటి థీమ్ ఏమిటి, అందులో వాళ్ళు చెప్తున్నటువంటి ప్రాథమిక సూత్రాలు ఏంటో అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్కి అవకాశం ఉండదు. అయినా కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే మొహమాటం లేకుండా, హెజిటేషన్ లేకుండా మీరు వెంటనే చేయవలసిందేంటి, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు కానీ ఫోన్ అయినా మెసేజ్ అయినా పెట్టండి, లేకపోతే ఈమెయిల్ అయినా పంపిస్తే ఖచ్చితంగా వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈమెయిల్ రూపంలో ప్రత్యుత్తరం ఇవ్వడం జరుగుతుంది. మీరు కామెంట్స్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేసినా కామెంట్స్ 100కి 100 గ్యారంటీ చెప్పలేం. కానీ మీరు కనుక మీ డీటెయిల్స్ ఇస్తూ మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ కనుక మీరు పంపించినట్లయితే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి మా టీం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు రిప్లై రాకపోతే మీరు మాకు కనుక మెసేజ్ పంపించినట్లయితే ఆటోమేటిక్గా ఎస్కలేట్ అయిపోయి వెంటనే రిప్లై వస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఏ స్టాక్ తీసుకున్నా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా మన పంథా ఒకటే, మంచి స్టాక్ అయి ఉండాలి మొట్టమొదట కావాల్సిన క్వాలిఫికేషన్. రెండవది, ఒక్కొక్కసారి మనం అంచనా కట్టిన ఫెయిర్ ప్రైస్ తప్పు కావచ్చు, కానీ ఆ ఫెయిర్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి గ్యాప్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోవాలని చెప్తాము. అదే మన లెక్క ప్రకారం ఫాలో అయితే దాన్నే ప్రాసెస్ అంటాము. ప్రాసెస్ ప్రకారం వచ్చిన రిటర్న్స్ అమోఘంగా ఉన్నాయి, ఉంటాయి, ఉండబోతున్నాయని మాత్రం చెప్పచ్చు. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. వచ్చే వారం మళ్ళీ మనం ఏం చేద్దామంటే మ్యూచువల్ ఫండ్స్, ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డర్స్ ఏవైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారి యొక్క మ్యూచువల్ ఫండ్స్ని చెక్ చేసుకునే విధంగా, అంటే ప్రస్తుతానికి ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కరెక్టా లేకపోతే దీనికంటే మెరుగైన స్కీమ్ ఏమన్నా ఉందా అని తెలుసుకునే అవకాశం ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాం మన వివేకం సైడ్ నుంచి. అంటే కేవలం సింపుల్ ఎగ్జిక్యూషన్లో మీరు వచ్చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి ఆ యొక్క డీటెయిల్స్ పుల్ చేసుకుని దాన్ని రివ్యూ చేసి రిపోర్ట్ పరంగా మీకు ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. దట్ విల్ బి రెడీ బై నెక్స్ట్ వీక్ వాక్ త్రూతో పరంగా చూపిస్తూ మీకు ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో స్టే ట్యూన్, విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.